ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీని అయితే చూశాను. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక మిడిల్ క్లాస్ కి చెందిన వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఒక హోటల్ నడుపుతూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుల పాలైపోతాడు. తర్వాత ఏంటి అన్న సమయంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి ఒక పుస్తకాన్ని అయితే ఇస్తారు. ఆ పుస్తకంలో ఏం రాసి ఉంటుందో అక్షరాలు జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే దీనికి కొన్ని కఠినమైన నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది. అయితే ఆ కఠినమైన నియమాలు ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం మిడిల్ క్లాస్‌గా యాక్ట్ చేసిన శ్రీకాంత్ గారు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన భార్యగా యాక్ట్ చేసిన లయ కూడా అతనికి తగ్గట్టుగా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమైన తర్వాత సినిమా అయితే ఇంట్రెస్టింగ్‌గా క్యారీ అవుతుంది. ఇక నెగెటివ్స్ విషయానికి వస్తే, దేవుడు ప్రత్యక్షమయ్యి మనిషికి హెల్ప్ చేయడం అన్నది సాధారణంగా చాలా సినిమాలో చూసిందే. సో సేమ్ పాయింట్ ఇక్కడ కూడా చూపించడం వల్ల పెద్ద కొత్తగా అయితే అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో వచ్చే సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అన్ని కూడా ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా సాగదీతగానే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎవరైనా చూద్దాం అనుకుంటే ఆహాలో అలాగే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి చూసేయచ్చు. మరిన్ని ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.